తన తండ్రి పెట్టిన పార్టీ నుంచే సస్పెన్షన్కు గురైన కల్వకుంట్ల కవిత అయితే కొత్త పార్టీ పెడతారా లేకపోతే ఏదైనా పార్టీలో చేరుతారా అనేదైతే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఇటీవల వరకు కవిత ఒకవేళ పార్టీ మారితే లేకపోతే పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైతే కొత్త పార్టీ మొగ్గు చూపుతారు, కొత్త పార్టీకి ఇప్పటికే పేరు కూడా ఖరారైంది అని అయితే వార్తలు ప్రచారంలోకి అయితే వచ్చినాయి. సో తెలంగాణ ఆత్మగౌరవ పార్టీ అని అయితే కొందరైతే ప్రచారం కూడా చేశారు, లేకపోతే తెలంగాణ జాగృతి పార్టీ అని కూడా చాలామంది చెప్పారు. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే ఫౌండేషన్ ద్వారా బతుకమ్మ పండుగలు నిర్వహిస్తూ ప్రజల్లోకి ముఖ్యంగా మహిళల్లోకి కల్వకుంట్ల కవిత అయితే బలంగా వెళ్ళగలిగారు. సో ఇప్పుడు సస్పెన్షన్ గురైన నేపథ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎటువైపు అడుగులు వేయనున్నారు, కొత్త పార్టీ పెడతారా, ఒకవేళ పెడితే ఆమె దాన్ని నిర్వహించగలరా, ఏ ప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్తారు, ఎలా మద్దతు కోరగలుగుతారు అనేదైతే కీలక అంశం. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావు, సంతోష్ రావు ఒక పక్క, కేవలం కవిత మాత్రమే బయటకు వచ్చి మరో పార్టీ పెడితే దాన్ని ఎలా సస్టైనబిలిటీ చేయగలరు, ఏ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలరు అనేది అయితే చాలా కీలకం. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం లేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కి అయితే పేరుంది. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. కానీ కవిత గారు ఏం చెప్తారు, ప్రజల యొక్క మద్దతుని ఎలా కోరుతారు అనేది కీలకం. సో అందులోనూ కవిత గారికి సంబంధించి కీలకమైన నాయకులు కూడా లేరు. కవిత గారికి మద్దతు ఇచ్చే కీలకమైన నాయకులు కనిపించడం లేదు. బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కవిత గారు వెంట వస్తారా లేదా అనేది అయితే చాలా అయోమయమైన ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ గారిని వదిలి రావడం అనేది, కవిత గారికి పూర్తిగా మద్దతు తెలపడం అనేది ఎవరు ఇష్టపడరు. సో ఇప్పుడు కవిత గారు ఒంటరైపోయారా లేకపోతే ఏదైనా పార్టీలో చేరుతారా, ఇటు బీజేపీలో చేరుతారా లేకపోతే కాంగ్రెస్లో చేరుతారా? చాలామంది ఇప్పటివరకు చెప్పడం ఏంటంటే కాంగ్రెస్లోనే చేరుతారు, ఎందుకంటే కవిత గారికి కాంగ్రెస్లో కొందరు పెద్దల ప్రోత్సాహంతోనే ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం వెనక వాళ్ళే ఉన్నారు అని అయితే విమర్శలు వస్తున్నాయి. సో దీని వెనుక విమర్శలు వస్తున్న నేపథ్యంలో కవిత గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా లేకపోతే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది కీలకం. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ చూపెడుతుంది. కవిత గారు ఏమైనా పెద్ద స్టెప్ తీసుకొని ఏమైనా పాదయాత్ర చేస్తే కనుక ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం చూపుతుంది. అలా కాకుండా కొత్త పార్టీ పెడితే కనుక ఈ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కవిత గారికి మద్దతు తెలిపే అంశాలు కానీ, కవిత గారు పోరాడే అంశాలు కానీ ఏమీ కనిపించడం లేదు. అలాగే నాయకులు కూడా పెద్దగా లేరు. సో కొత్త పార్టీ పెట్టి ఆర్థికంగా నష్టపోవడం కంటే ఏదైనా పార్టీలో చేరితే మంచి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కవిత గారికి అక్కడ ప్రాధాన్యం దక్కుతుంది అని అయితే ఆమె సన్నిహితుల ద్వారా మాటలు వినిపిస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.